ఎవరి చెంత యేసుంటే వారు కదలని సియోను కొండలాగే ఉంటారంట. యేసయ్య నీ కాడ ఉన్నాడా లేడా? యేసుతో నువ్వు ఉన్నావా లేవా? హిజ్కియా కన్నీరు విడుట దేవుడు చూశాడంటే హిజ్కియా అతని మీద దేవుని కనుదృష్టి ఉందా లేదా? దేవుడు చూస్తుంటే ఆయన కనుదృష్టి ఆయన పైన ఉంది. పిల్లలు శ్రమ లేని బిడ్డలు దేవుని మందిలో కూర్చుంటారా? దేవుని మాట వినబుద్ధి అయిద్దా? దేవుడు అంటే వింటారు? అసలు వినరు. నువ్వు క్షేమం ఉన్నప్పుడు దేవుని మాటకు లోబడాలి. నువ్వు క్షేమం ఉన్నప్పుడు దేవుని సందులో నువ్వు కనిపించాలి. ఎందుకంటే ప్రతిరోజు నిన్ను చూడాలని దేవునికి ఇష్టం, దేవునికి ఆశ. ఆదామును చూస్తే దేవుడు నిన్ను చూడ్డా? ఆదాము కంటే మనం ఇష్టమైన బిడ్డలు తెలుసా మీకు? భయంకరమైన పాప లోకం అన్నాక మనల్ని కాపాడుకోవడం దేవునికి బాగా ఇష్టం. ఆయనతో సాయంత్రం వస్తే మనతో ఎప్పుడు మనతో ఉండటం అనేసేది. ఈ పాప లోకములో ఎక్కడ పాపం అంటకుండా తామర పుష్పం బురదలో ఉండి బురదని ఎలా అంటనీయకుండా తన మకరందాన్ని తన తేజస్సుని ప్రజలకు చూపిస్తూ ఆగ మన దేవుడు పాపాలు పడకుండా మనల్ని ఎత్తి పడతా ఉంటున్నట్టు.